హాయ్ హలో నా పేరు లింగస్వామి మోటే. నేను రియల్ ఎస్టేట్ సెక్టార్లో దాదాపు ఒక 7 ఇయర్స్ నుంచి పనిచేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైంలో కూడా ఏంటంటే మనకు ప్రొడక్టివిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం పనిచేసే టైంలో మనం మనం బ్రతికే టైంలోనే రియల్గా ఏంటంటే సగం సంవత్సరాలు నిద్రపోవడం జరుగుతుంది. దానిలో కూడా ఏంటంటే మనకు పనిచేసే టైంలో అంటే 20 ఇయర్స్ మనం పని చేయగలుగుతాం అంటే ఇంకా దాంట్లో 10 ఇయర్స్ మళ్ళీ నిద్రపోవడం జరుగుతుంది. ఆ 10 ఇయర్స్ లో మళ్ళీ 2-3 ఇయర్స్ అనేది ఫంక్షన్స్ అని ఇంకా ఇతరత్ర మొత్తం టోటల్ పోవడం జరుగుతుంది. ఒక 7 ఇయర్స్ మాత్రమే మనకు మిగిలి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ 7 ఇయర్స్ లో మనం ఎన్ని అంటే మనం మన డ్రీమ్స్ రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా ఒక్కసారి ఎనాలిసిస్ చేయండి. మనకి ఈ 7 ఇయర్స్ లో మనకు అన్న డ్రీమ్స్ నెరవేరాలంటే మాత్రం నాకు తెలిసినంత వరకు మాత్రం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మాత్రమే. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ టైం వేస్ట్ చేయకండి. టైంలో కూడా మీరు ఒక్క చిన్న ఎనాలిసిస్ పాటించండి. ఆ ఎనాలిసిస్ లో భాగంగా ఏంటంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. మనం 2027లో మన లైఫ్ ఎట్లా ఉండాలి, 2030లో మన లైఫ్ ఎట్లా ఉండాలనే ఫుల్ క్లారిటీ తోటి ఉండాలి. ఈ క్లారిటీ మీకు తెలవాలంటే కూడా మనకు ప్రతిరోజు అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తుండంటే అతను రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుండు అంటే 30 రోజులకు ఎన్ని గంటలు పనిచేస్తుండు ఒకసారి చూడండి. అంటే రోజుకు ఒక 5 గంటలు కనుక పని చేయగలిగితే 150 రోజులలో అతను ఎన్ని గంటలు పనిచేస్తుంది అనే దాన్ని మనం డివైడెడ్ బై చేస్తే అంటే గంటలు డివైడెడ్ బై రోజులు చేస్తే మనకు అంటే గంటకి ఎంత వచ్చేదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మనం అప్పుడు మనకు పర్ అవర్ మనం ఎంత ఇన్కమ్ అయితే తీసుకుంటామో మనకు తెలిసినప్పుడు మనం టైం వేస్ట్ చేయం. అంటే మనకు అంటే వృధాగా అంటే మనం అనవసరంగా రాజకీయాల గురించి కానీ అనవసరంగా మనము సినిమాల గురించి కానీ అనవసరంగా మనం పక్క వాళ్ళ గురించి కానీ అంటే మాట్లాడడం కుదరదు. అంటే మనం చేయం అంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. అంటే ఒక గంటకు మీకు ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి. అంటే 1000 రూపాయలు కనుక మీరు పక్క వాళ్ళతోటి మాట్లాడితే లేదా పక్క పొలిటికల్ గురించి అయినా సరే డిస్కస్ చేస్తే అంటే 1000 రూపాయలు పోయినట్టుగా మనకు ఎమ్మటే అర్థమైపోద్ది. మన సబ్ కాన్షియస్ మైండ్ అని మనకు చెప్పడం జరుగుతుంది. అదే గంట కనుక మీరు మన కస్టమర్ గురించి మన మార్కెటింగ్ గురించి కనుక మనం మాట్లాడగలిగితే గ్యారంటీగా మనకు అంటే 1000 రూపాయలు వచ్చినట్టే లెక్క. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకు టైం అనేది వాల్యుబుల్. కాబట్టి ఏంటంటే మనం ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకోవద్దు. అదే విధంగా మనకు 3 ఇయర్స్ లో అంటే మన రియల్ ఎస్టేట్ సెక్టార్ లో మాత్రం మీరు ఒకటే గమనించండి. అంటే మన లైఫ్ టైంలో తీసుకోవాల్సినంత అంటే గ్రోత్ అంటే మనకు మన లైఫ్ టైంలో అంటే సాధారణమైన ఒక ఉద్యోగి లేదా వ్యాపారి లైఫ్ మొత్తంలో ఎంతైతే డబ్బు తీసుకోగలుగుతాడో ఎంతైతే పేరు గటించగలుగుతాడో ఇక్కడ మాత్రం మనకు కంపల్సరీ 3 ఇయర్స్ ఎనఫ్ సార్. అంటే 3 సంవత్సరాలలో కంపల్సరీ ఒక సాధారణ వ్యక్తి సాధించేటటువంటి అంటే సక్సెస్ ని ఇక్కడ 3 ఇయర్స్ లో చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇది కావడానికి ప్రధాన కారణం ఒక్కసారి అంటే మనకు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ సీక్రెట్ చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఫైనల్ గా ఈ సీక్రెట్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడం జరుగుతుంది. మీకు ఒకటే విషయం చూడండి, ఒక ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తే ఒక నెలకు ఒక 50,000 వచ్చినాయి అనుకోండి. అంటే ఆయన 15 సంవత్సరాలు చదువుకొని ఆయన ఒక జాబ్ చేస్తే ఇప్పుడు ఒక 50,000 రావడం జరుగుతుంది. అవి డబల్ ట్రిపుల్ కావాలంటే ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ సెక్టార్ లో మనకు షార్ట్ టైంలో ఎందుకు కోట్లు సంపాదిస్తారు, షార్ట్ టైంలో వాళ్ళు కార్లు ఎట్లా కొంటారు, ఇల్లు ఎట్లా కడతారు, ఎంతో మందికి లైఫ్ ఎట్లా ఇస్తారు, వాళ్ళ లైఫ్ మొత్తం టోటల్ గా బ్యూటిఫుల్ గా ఎట్లా తయారు చేసుకుంటారు అనడానికి మీకు సీక్రెట్ చెప్పబోతున్నారు సార్. ఆ సీక్రెట్ వేరేది ఏం లేదు. ఇక్కడ మీరు ఒక కస్టమర్ ని ఫుల్ ప్లేజ్ గా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు సైట్ తీసుకుపోతారు. ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మీరు ఇప్పియాలని మీరు తీసుకెళ్తారు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ కు మీకు 1,00,000 రూపాయలు కమిషన్ ఉందనుకోండి. ఆ కస్టమర్ అడిగి పోయిన తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్ నచ్చి ఇన్నర్ డెవలప్మెంట్ నచ్చి మీరు అంటే లొకేషన్ కూడా నచ్చిన తర్వాత ఆ కస్టమర్ అక్కడ పోయిన తర్వాత నేను 200 కాదు 400 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న అన్నప్పుడు మీ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అయితే చూడండి. అంటే మీకు 200 తీసుకున్నప్పుడు 1,00,000 రూపాయలు వస్తే వాళ్ళు 400 తీసుకున్నప్పుడు మీకు ఎట్ ఏ టైం 2 lakhs కావడం జరిగింది. అంటే మీరు చూడండి ఏ రంగంలో కూడా అంటే ఆన్ ది స్పాట్ లో ఎఫర్ట్ అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకుండా మన ఇన్కమ్ అనేది డబల్ త్రిబుల్ కావడం అనేది ఎక్కడా పాసిబిలిటీ కాదు. అంటే మనకు ఆ కస్టమర్ తోటి మళ్ళీ కూడా కస్టమర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. అతను కూడా మళ్ళీ 2-3 ప్లాట్లు మనకు అంటే ఎఫర్ట్ లెస్ గా మనకు లీడ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ లో షార్ట్ టైంలో మనకు కోట్లు సంపాదించడం మాత్రం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకు ఈ సీక్రెట్ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా టైంను వేస్ట్ చేసుకోకుండా
ప్రొడక్టివిటీ టైం మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.